మద్రాస్ హైకోర్టులో టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్కు ఊరట లభించింది. విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూబీఏ 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని సిబిఎఫ్సిని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టులో టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్కు ఊరట లభించింది. విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూబీఏ 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని సిబిఎఫ్సిని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. శ్రీనివాస్, ఈ రోజు విడుదల కావాల్సి ఉంది విజయ్ సినిమా. అయితే సెన్సార్ ఇబ్బందుల వల్ల, సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వచ్చిన ఇబ్బందుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే ఈ సెన్సార్ కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాన్ని మద్రాస్ హైకోర్టులో విచారణకు రావడం జరిగింది. ఎలాంటి రివ్యూకు వెళ్లకుండా దీనికి యూబీఏ సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా సింగిల్ జడ్జి ఒక ఆదేశాలను చేశారు. అయితే విజయ్ కు ఊరట లభించింది అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్న క్రమంలోనే సెన్సార్ బోర్డు ఈ విషయాన్ని మళ్ళీ అప్పీలుకు వెళ్లనుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మీద మరొక ఇద్దరు చీఫ్ జస్టిస్ ముందుకు తీసుకువెళ్ళనుంది. అయితే దాని మీద కూడా ఈ రోజు లేదా సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ సెన్సార్ ఇబ్బందుల వల్ల కట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెన్సార్ సభ్యులు చెప్పినా తాము కట్ చేయడానికి సిద్ధమైనా సరే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రాలేదు అన్నది ప్రధానంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణ సంస్థ యొక్క వాళ్ళ వర్షన్ గా ఉంది. అయితే దీని మీద ఇరు సెన్సార్ బోర్డు గాని అటు చిత్ర నిర్మాణ సంస్థ ఇరువురికి సంబంధించిన లాయర్స్ వాదనలు ప్రతివాదనలు అయిన తర్వాత మరికొంత సమయం దీనికి సంబంధించి పట్టే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి దీని మీద ఎలాంటి వర్డిక్ట్ మళ్ళీ వస్తుంది, సెన్సార్ అప్పీల్కి వెళ్ళిన దాని మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు అంత ఆసక్తిగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.